రాహుల్ గాంధీ గారి తొలి సంతకం ప్రత్యేక హోదాపైనే. వైఎస్ షర్మిల కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన వెంటనే ఆంధ్రప్రదేశ్కు 10 ఏళ్ల పాటు ప్రత్యేక హోదా ఇస్తుందని, రాహుల్ గాంధీ తొలి సంతకం దీనిపైనే చేస్తారని పీసీసీ అధ్యక్షురాలిగా వైఎస్ షర్మిల గారు ప్రకటించారు. తిరుపతి ఎస్వి మైదానంలో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో ఆమె మాట్లాడుతూ, ప్రత్యేక హోదా కోసం రాష్ట్రం కోసం పోరాడేవాళ్లు లేరు, కానీ నేను ప్రత్యేక హోదా కోసం పోరాడేవాళ్లు కావాలా, రాష్ట్ర ప్రయోజనాలు తాకట్టు పెట్టేవాళ్లు కావాలా, రాష్ట్ర ప్రజలు తేల్చుకోవాలి. ప్రత్యేక హోదాపై కాంగ్రెస్ పార్టీ ఒకటే చిత్తశుద్ధితో ఉంది. అందుకే ఏపీలో ఆ పార్టీ కోమాలో ఉన్న ప్రత్యేక హోదా కోసం చేరా. అది రాష్ట్ర ప్రజల హక్కు. తిరుపతిలో ఇదే మైదానంలో మోదీ గారు అనేక హామీలు ఇచ్చారు. అద్భుతమైన రాజధాని కడతామన్నారు, రాష్ట్రాన్ని హార్డ్వేర్ హబ్ చేస్తామన్నారు, ప్రత్యేక హోదా కల్పిస్తామన్నారు, పోలవరం కట్టిస్తామన్నారు. ఇచ్చిన హామీల్లో ఒక్కటైనా నిలబెట్టుకున్నారా? కేంద్రం 10 ఏళ్లుగా మన రాష్ట్రాన్ని మోసం చేస్తూనే ఉంది. పక్కనున్న రాష్ట్రాల అభివృద్ధిలో దూసుకెళ్తున్నాయి. దక్షిణాదిలో మెట్రో లేని ఏకైక రాష్ట్రంగా మనదే మిగిలిపోయింది. దీని గురించి ప్రతిపక్షాలు నోరు తెరిచే పరిస్థితుల్లో లేవు. అధికార ప్రతిపక్షాలు కుమ్మక్కైనట్టే కనిపిస్తున్నాయి. పైకి మాత్రం పోరు సాగిస్తున్నట్టు కనిపిస్తున్నాయి. వారికి పదవే ధ్యేయం, పదవే లక్ష్యం, ముఖ్యమంత్రి పదవే వాళ్ళ ఆశయం. అంతకుమించి రాష్ట్ర ప్రజల ప్రయోజనాలు, రాష్ట్ర భవిష్యత్తు, దీనిపైన వాళ్ళకు ఎలాంటి స్పందన లేదు.